తెల్లవారింది 6 గంటలైంది. ఇంకా మీ అలారం మోగుతూనే ఉంది. మీరింకా నిద్రమత్తులోనే ఉన్నారు. మీ ఫోన్ స్క్రీన్ వెలుగుతోంది. ఒక ఈమెయిల్ ఒరాకిల్ లీడర్షిప్ నుండి, ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ఒరాకిల్స్ కరెంట్ బిజినెస్ నీడ్స్ వీ హ్యావ్ మేడ్ ద డెసిషన్ టు ఎలిమినేట్ యువర్ రోల్. అంతే. ఒక్క ఫోన్ కాల్ లేదు, మేనేజర్ మాట్లాడలేదు, ఎలాంటి వార్నింగ్ లేదు. కేవలం ఒకే ఒక్క సెంటెన్స్. ఆ వెంటనే మీ ఆఫీస్ ల్యాప్టాప్ ఆగిపోయింది. సిస్టమ్ యాక్సెస్ కూడా మొత్తం కట్ అయింది. 10 ఏళ్ళు మీ ఐటీ కష్టం కాస్త ఇట్టే మార్నింగ్ ఛాయ్ తాగేలోపే, ఛాయ్ తాగక ముందే ఛాయ్ గురించి ఆలోచించేలోపే రాలిపోయింది. నిన్న సరిగ్గా ఇదే జరిగింది. 100 కాదు 1000 కాదు 30,000 మంది ఒరాకిల్లో పనిచేసే ఐటీ ఉద్యోగులకి ఈ బ్యాడ్ న్యూస్ అందింది. ఇక ఇంటర్నెట్లో ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ కోపం, వాళ్ళ భయం, బ్లేమ్ గేమ్స్, రకరకాల హాట్ టేక్స్, మల్టిపుల్ ఒపీనియన్స్ వ్యక్తపరుస్తున్నారు. కానీ మనం థర్డ్ ఐలో ఇలాంటి వాటిపైన ఆ పైన మాటలు మాట్లాడటం వేస్ట్. అందుకే కాస్త ప్రశాంతంగా ఆలోచిద్దాం. అసలు ఎక్కడ ఏం జరిగిందో లోతుగా చూద్దాం. ఎందుకంటే ఈ స్టోరీ కేవలం ఒరాకిల్ గురించి మాత్రమే కాదు, దానికంటే లార్జర్ పిక్చర్ ఉంది. వెల్కమ్ టు థర్డ్ ఐ. లాస్ట్ వీడియోలో నేను టెక్ స్టోరీస్, టెక్ సిరీస్ అని ఒక ఇంపార్టెంట్ టాపిక్ స్టార్ట్ చేశాను. ఈ టెక్ బిలియనియర్స్, వీళ్ళ గేమ్స్ అండ్ ఫ్యూచర్, ఏ ఆధిపత్యం కోసం పోరు సాగిస్తున్న విషయాలు అనేకం చెప్పాను. మన వాళ్ళందరూ దురంధర్ అండ్ క్రికెట్ మ్యాచెస్లో బిజీ ఉండటం వలన అది చూడలేకపోయారు. ఇట్స్ ఓకే. చూసిన అతి తక్కువ మంది కూడా కొంతమంది ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో చెప్పండి అని సజెషన్స్ అండ్ రిక్వెస్ట్ చేశారు. అది చాలా వ్యాలిడ్ అనిపించింది. ఎందుకంటే నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ టెక్ టాపిక్స్ని, ముఖ్యంగా కాంప్లెక్స్ గ్లోబల్ టాపిక్స్ని మన భాషలో వివరించగలిగితే అది మరింత మందికి చేరుతుంది. మ్యాసివ్ అడ్వాంటేజ్ కూడా పొందుతారు జనాలు, చూసేవాళ్ళు అనిపించింది. సో మీ అందరి కోసం తెలుగులో ఈరోజు ది ఒరాకిల్ లేఆఫ్స్ గురించి లోతైన విశ్లేషణతో పాటు అనేక అంశాల గురించి కూడా మాట్లాడతాను. ముందుగా 30,000 మంది ఐటీ లేఆఫ్స్ ఇంకా సరే, కానీ దాని వెనక చాలా నెంబర్స్ ఉన్నాయి. అవేమిటో చూద్దాం. ఎందుకంటే ఎక్స్లో కానీ న్యూస్లో కానీ ఇందాక చెప్పుకున్నట్టు చాలామంది డేటా వదిలేసేసేసి మాట్లాడుతున్నారు. నా ఒరాకిల్ పేపర్ మీద దాదాపు $400 బిలియన్ విలువైన టాప్ 20 గ్లోబల్ కంపెనీస్లో ఒకటి. దాని ఫౌండర్ లారీ ఎలిసన్ ప్రపంచంలోనే 3వ అత్యంత ధనవంతుడు. ఆయన పోయిన క్వార్టర్లో ఈ కంపెనీ రెవెన్యూ 22% పెరిగింది. నెట్ ఇన్కమ్ ఏకంగా 95% జంప్ అయ్యి $6 బిలియన్ చేరింది. జనరల్లీ కంపెనీస్ లాసెస్లో ఉంటే లే ఆఫ్స్ చేస్తారు. మరి ఇంత లాభాల్లో ఉన్న ఒరాకిల్ కంపెనీ ఒకే ఒక్క ఈమెయిల్తో నిర్దాక్షిణ్యంగా తమ 30,000 మంది ఎంప్లాయీస్ని ఎందుకు తీసేసింది? ఇక్కడే చాలామంది మిస్ అవుతున్న కీలక అంశం ఒకటి ఉంది. ఒరాకిల్ నష్టాల్లో ఉందని ఈ పని చేయలేదు. ఈ కంపెనీ తన లైఫ్లోనే అతిపెద్ద బెట్ ఒకటి కట్టింది. ఆ పందెం కోసం ఇదంతా చేస్తుంది. ఒరాకిల్ గత 2 నెలల్లో దాదాపు $58 బిలియన్ అప్పు చేసింది. వాళ్ళ మొత్తం డెప్ట్ $100 బిలియన్ దాటాయి. ఈ ఒక్క సంవత్సరంలోనే ఏకంగా $50 బిలియన్ ఖర్చు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకో తెలుసా? కేవలం ఒకే ఒక్క లక్ష్యం కోసం, ఏఐ డేటా సెంటర్స్. మనకు తెలుసు అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇప్పటికే చాలా ర్యాపిడ్గా అగ్రెసివ్గా ఎక్స్పాండ్ అవుతున్నారు ఈ డేటా సెంటర్స్ పట్టుకోవాలనే ఇదిలో. ఏఐ రెవల్యూషన్కి తామే బ్యాక్ బోన్ అవ్వాలని ఒరాకిల్ కూడా ఈ రేసులోకి వచ్చింది. ఓపెన్ ఏఐతో కూడా వాళ్ళకి చాలా పెద్ద పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. కానీ ఆ ఏఐ ఫ్యూచర్ని బిల్డ్ చేయడానికి వాళ్ళ దగ్గర రెడీగా క్యాష్ లేదు. అందుకే చేతిలో ఉన్న డబ్బును కాపాడుకోవడానికి దాదాపు $10 బిలియన్ క్యాష్ ఫ్లోని ఫ్రీ చేసుకోవటానికి వాళ్ళు వేసిన అత్యంత వేగవంతమైన, సులభవంతమైన మార్గాన్ని ఒకటి ఎంచుకున్నారు. అదేమిటి? ఇదే 30,000 మంది ఎంప్లాయీస్ తొలగింపు. ఇప్పుడు చెప్పండి, ఇది క్రూరత్వం అంటారా, క్యాపిటలిజమా, లేక కేవలం బిజినెస్సా? సరే, ఆ ప్రశ్న అలా ఉంచండి. అవునన్నా కాదన్నా ఈరోజు ఏ వలన జాబ్స్ పోతాయని చాలామంది భావిస్తున్నారు, భయపడుతున్నారు. కానీ దీనికి విరుద్ధంగా ఇంతకుముందు యాపిల్ ఫౌండర్స్ తీసుకుంటున్న చర్యలు ఒక వీడియోలో చెప్పాను. ఈరోజు కొంతమంది స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అతనేమి రాకుండా 3వ ప్రపంచ యుద్ధం సృష్టించే ఆర్డినరీ యూట్యూబర్ కాదు. ఇప్పుడు ఈ ఏఐ అపోకలిప్స్ అనే నాణ్యానికి రెండో వైపు ఏం జరుగుతుందో చూద్దాం. మార్క్ జకర్బర్గ్ రీసెంట్గానే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు సరికదా, ఇంకా ఎక్కువ మందిని హైర్ చేసుకోవాల్సిన అవసరం వస్తుందని ఆయన వాదన. ఆయన చెప్పిన లాజిక్ చాలా ఇంట్రెస్టింగ్గా మీడియా అటెన్షన్ గ్రాబ్ చేసింది. అదేంటో మీకు కూడా చూపిస్తా, వినండి. Like the common knowledge, or like the kind of common belief that people have is that like, oh, this is clearly just going to automate jobs and like all these jobs are going to go away. I actually just, that has not really been how the history of technology has worked. You know, you like create things that take away 90% of the work, and that leads you to want more people, not less. Almost 3.5 billion people use our services every day. And one question that we've struggled with forever is like, how do we provide customer support? ఆయన ఏమంటున్నాడంటే, మెటాకి రోజుకి 3.5 బిలియన్ డైలీ యూజర్స్ ఉన్నారు, కానీ వాళ్ళతో ఎవరికి కస్టమర్ సపోర్ట్ కోసం ఫోన్ చేసే నెంబర్ లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే 3.5 బిలియన్ మందికి హ్యూమన్ సపోర్ట్ ఇవ్వాలంటే సంవత్సరానికి $10 నుంచి $20 బిలియన్
ఖర్చు అవుతుందంట. అది అసాధ్యం కదా! కానీ ఏఐ వచ్చినాక అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆ కంపెనీ లాభపడిందంట. బట్ వెయిట్, ఇది అప్పుడు ఏఐకి, ఫేస్‌బుక్‌కి మేలు చేసే అంశం. కొత్త ఉద్యోగాలు ఎలా వస్తాయి? జకర్స్‌బర్గ్ ఏమంటున్నాడంటే, ఒకవేళ ఏఐ మేము హైర్ చేసుకున్నాం ఈ సర్వీస్ సాల్వ్ చేయడానికి, అది కేవలం 90% యూజర్స్ క్వెరీస్ని సాల్వ్ చేయగలిగితే ఆ ఖర్చులో వాళ్ళు అనుకున్న $10-20 బిలియన్ ఖర్చులో 10వ వంతు ఖర్చు తగ్గిపోతుందనేది వాస్తవమే. అంటే అంతకుముందు 3.5 బిలియన్ డైలీ యూజర్ కస్టమర్ సపోర్టు హ్యాండిల్ చేయటం అసలు ఇంపాసిబుల్ కదా అనుకున్న విషయాన్ని ఒక్క ఏఐ సర్వీస్ ఇప్పుడు ఏఐతో పాసిబుల్ అవుతుంది. అయితే ఇక్కడ అండర్లైన్ ఏంటంటే, ఏఐ 90% జనరల్ టాస్క్ హ్యాండిల్ చేయగలిగినప్పటికీ కాంప్లెక్స్ టాపిక్స్ ఒక 10% ఉన్నాయి. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనుషులే కావాలి అంటున్నాడు. అందుకే జకర్స్బర్గ్ ఏమన్నారంటే, మేము ఇంకా ఎక్కువ మంది కస్టమర్ సపోర్ట్, హ్యూమన్ సపోర్ట్ హైర్ చేసుకుంటామని. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, అతను కేవలం కస్టమర్ సపోర్ట్ జాబ్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు కదా, మరి డెవలపర్స్, ఇంజనీర్స్ వాళ్ళ పరిస్థితి ఏమిటి? దానికి సమాధానం చెప్పే ముందు ఇక్కడ ఈ అంశంలోనే మనం ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం. అదేమిటంటే, అసలు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్కి కానీ వాడే మీ అందరికీ తెలుసు కస్టమర్ సపోర్ట్ ఉందా లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్ హ్యాక్ అయితే మాట్లాడటానికి ఎవరితో అయినా, అంటే హ్యాక్ అయిపోయిందని ఎవరికి చెప్పుకుంటారు ఆ గోడు? ఒక హ్యూమన్ ఏజెంట్ కూడా ఇప్పుడు దాకా అయితే లేడు. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా, 3.5 బిలియన్ యూజర్స్ని మేనేజ్ చేయడం అసాధ్యం మెటాకి. ఏఐ 90% ఈ రొటీన్ క్వెరీస్ని హ్యాండిల్ చేయగలుగుతుంది ఇప్పుడు. బట్ 10% కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కోసం హ్యూమన్ కావాలని ఇందాకే చెప్పుకున్నాం కదా, హ్యూమన్ సపోర్ట్. అంటే ఏమని చెప్తుంది ఇది? అంతకుముందు 0 కస్టమర్ సపోర్ట్ జాబ్స్ ఉన్న చోట ఇప్పుడు ఆ 10% కోసం కొన్ని వేల మంది కొత్తగా హైర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మెటాకి. అంటే అస్సలు లేని జాబ్ కేటగిరీ అవి క్రియేట్ అయ్యాయి ఇక్కడ. ఇదే రూలు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా వర్తిస్తుంది. మీ అందరికి అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్తాను. మొన్నటి వరకు ఒక యాప్ బిల్డ్ చేయడానికి మినిమం ఒక లక్షల్లోనే ఖర్చు అవుతుంది. అమెరికాలో అయితే $1 మిలియన్ యావరేజ్గా అయ్యేది. అంత డబ్బు లేక చాలా కంపెనీస్ అసలు యాప్స్ని బిల్డ్ చేసేవి కావు. కానీ ఇప్పుడు ఏఐ వల్ల 90% బేసిక్ కోడ్ చాలా చీప్గా వచ్చేస్తుంది. లక్షల్లో ఖర్చు కాస్త వేలల్లోది వందల్లోకి తగ్గిపోయింది. ఈ ఎగ్జాంపుల్లో మనకేం కనిపిస్తుంది? ఖర్చు తగ్గిపోతుంది అంటున్నావు, బాగానే ఉంది. కానీ వేల మంది ఇంజనీర్ ఉద్యోగాలు పోతున్నాయి కదా, అదే కదా మనకు కనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఖర్చు తగ్గింది కాబట్టి వేల కొద్ది చిన్న కంపెనీస్ కూడా పుట్టే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉన్న స్టార్టప్ కంపెనీస్ మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవరు వెబ్సైట్ బిల్డింగే ఓ పెద్ద టాస్క్లా ఫీల్ అవుతారు. బట్ ఇప్పుడు ఆ స్టార్టప్స్ యాప్స్ కూడా బిల్డప్ చేయడం స్టార్ట్ చేస్తాయి. యాప్స్ క్రియేట్ చేస్తే సరిపోదు కదా, ఆ యాప్స్ని సెక్యూర్ చేయడానికి బిజినెస్కి తగ్గట్టు క్రియేటివ్ డెసిషన్ తీసుకోవాలన్నా, డిజైన్స్ చేయాలన్నా మనుషులే కావాలంటే కోడింగ్ ఖర్చు యాప్ క్రియేట్ చేయడానికి వరకు ఓకే. సాఫ్ట్వేర్కి ఇక్కడ మళ్ళీ విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది ఆల్టర్నేట్గా. సో కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే జకర్స్బర్గ్ చెప్పిన పాయింట్, ఏ వల్ల పాత పనులు పోతాయి నిజమే, కానీ ఖర్చు తగ్గటం వల్ల అంతకుముందు లేని కొత్త మార్కెట్స్, కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఒరాకిల్ 30,000 పీపుల్ని తీసేసింది. జకర్స్బర్గ్ ఏమో ఇంకో పక్క ఎక్కువ మందిని తీసుకుంటాం అన్నాడు. ఇందులో ఎవరిది అబద్ధం, ఎవరిది నిజం? నిజానికి ఇద్దరిది నిజమే. కానీ ఇక్కడే మనం అసలు విషయం అర్థం చేసుకోవాలి. జకర్స్బర్గ్ మాట్లాడుతున్నది ఎక్స్పాన్షనరీ మార్కెట్ గురించి. అంటే మెటా అంతకుముందు లేని ఒక కొత్త సర్వీస్ని తీసుకొస్తుంది. కొత్త ఫీచర్స్ వస్తున్నప్పుడు కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ ఒరాకిల్ విషయం ఇందుకు కాంట్రాస్ట్. అది ఉన్నది లెగసీ మెయింటెనెన్స్ మార్కెట్లో ఉంది. వాళ్ళు ఉన్న సిస్టమ్స్ని చీప్గా, ఎఫిషియెంట్గా మార్చాలన్నది వాళ్ళ లక్ష్యం. అదే చూస్తున్నారు, చేస్తున్నారు. ఇక్కడ మీ కెరీర్గా పనికొచ్చే ఒక గోల్డెన్ రూల్ అనుకోండి, బ్రూటల్ ఫ్యాక్ట్ అనుకోండి, ఏఐ పాత రంగాల్లో ఉన్న జాబ్స్ని నాశనం చేస్తుంది అనేది ఎంత వాస్తవమో, కొత్త రంగాల్లో ఉద్యోగాలు సృష్టిస్తుంది అనే దానిలో కూడా అవాస్తవం అయితే లేదు. మీ జాబ్ ఒకవేళ కేవలం ఉన్నదాన్ని మెయింటైన్ చేయడం లేదా రొటీన్ డేటా పనులు అయితే మీ జాబ్ లేపేయడానికి అక్కడ ఏఐ సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ మీ జాబ్ కొత్త వాల్యూని క్రియేట్ చేయటం, అంటే కాంప్లెక్స్ హ్యూమన్ ఎమోషన్స్, అంటే సొల్యూషన్స్, రియల్ టైమ్ సొల్యూషన్స్ ప్రొవైడర్గా డీల్ చేయగలిగితే మీకు మార్కెట్లో ఫర్ ఎవర్ డిమాండ్ ఉంటుంది. ఇక మన ఇండియా విషయానికి వద్దాం. ఇది అసలు ఈ లేఆఫ్స్ అనేది మనకి ఎంత పెద్ద దెబ్బో ఒకసారి డిస్కస్ చేద్దాం. రిపోర్ట్స్ ప్రకారం ఒరాకిల్లో లేఆఫ్స్ అయిన వాళ్ళలో 40% ఎంప్లాయీస్ ఇండియా నుంచే ఉన్నారంటే దాదాపు 12,000 మంది ఇండియన్ ప్రొఫెషనల్సే.
అసలు గత 20 ఏళ్లుగా ఇండియాలో ఐటీ బూమ్ ఎలా నడిచింది? మనం ఒకసారి చూస్తే ఒకే ఒక్క కాన్సెప్ట్ మీద ఇది నిర్మితమైంది. ఆఫ్ షోర్ ఆర్బిట్రేజ్ అంటారు. ఇది సింపుల్‌గా అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే అమెరికా వంటి దేశాలు, యూరోపియన్ నేషన్స్ కానీ డెవలప్డ్ నేషన్స్ అక్కడుండే లోకర్స్‌ని హైర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్స్‌ని హైర్ చేసుకునే జీతం కంటే చాలా తక్కువ జీతంలో ఎవరొస్తారు అని చూసినప్పుడు ఇండియా, ఫిలిప్పీన్స్ ఇలాంటి దేశాలు కనిపించాయి. అక్కడున్న టాలెంటెడ్ ఇంజినీర్లతో పనులు చేయించుకోవటాన్ని ఈ అమెరికన్ ఆర్బిట్రేజ్ అంటారు. అమెరికన్స్‌కి అంటే ఒకరికిచ్చే జీతంలో మన వాళ్ళని నలుగురిని సేమ్ ఆర్ బెటర్ ఎఫిషియన్సీ ఆర్ హార్డ్ వర్కింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు ఇన్నాళ్ళు. మన భాషలో చెప్పాలంటే బట్టల దుకాణాల్లో ఉంటాయి కదా! ఒకటికి 4 ఫ్రీలు. కానీ ఇప్పుడు మనుషుల కంటే చాలా తక్కువ ఖర్చుతో పనిచేసే ఏఐ మోడల్స్ వచ్చేసాయి. మరి ఏఐ వచ్చాక అది ఎలా మారిందంటే ఒకటికి 10 ఫ్రీ అంటుందది. అంటే ఒక్క ఏఐ కట్టే డబ్బులతో 6-10 మంది ఇండియన్స్ చేసే ఉద్యోగం అదొక్కటే చేస్తానని అంటుంది, నిరూపిస్తుంది. ఈ షిఫ్ట్ ఇండియన్స్ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని పేరెంట్స్‌కి గూడా ఒక పెద్ద గుణపాఠం అని చెప్పాలి. ఇన్నాళ్ళు వాళ్ళొక పెద్ద అదొక మూఢ విశ్వాసం అనండి, పిల్లల్ని ఎసెట్‌గా నమ్మి, భ్రమించి నడిపిస్తుంది ఏంటంటే, మా జనరేషన్‌లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పేరెంట్స్ అందరూ కాదు, కొంతమంది అయితే మాత్రం మా పిల్లలు ఒక పెద్ద ఐటీ రంగంలో వెళ్ళాలి, హైదరాబాద్‌కెళ్ళాలి, బెంగుళూరు వెళ్ళాలి, ఒక ఎంఎన్‌సీలో చేరి 15 ఏళ్ళు కష్టపడితే ఏదో ఒకటి ఊర్లో ఒక పొలమో, స్థలమో కొనుక్కొని సెటిల్ అవ్వాలనుకునేవాళ్ళు. నెక్స్ట్ జనరేషన్ పేరెంట్స్ ఇంకా సెల్ఫిష్ అయ్యారు. అందరూ అన్నగాని ఎక్కువ పర్సెంటేజే ఉన్నారు. వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే, మన దగ్గర డబ్బులున్నా లేకపోయినా అదిగో మన బంధువులు చాలామంది వెళ్ళారు, మన చుట్టూ ఎదురింటోడు, పక్కింటోడు అందరు వెళ్ళారు కాబట్టి రూ. 25-50 లక్షలు ఎంతైనా సరే అప్పు చేసి మన పిల్లవాడు వాడు సవటైనా దద్దమ్మైనా, ఎందుకంటే పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరూ వెళ్ళారు కాబట్టి మన పిల్లవాడు కూడా వెళ్ళాలి. ఏది వాడికి అసలు క్వాలిఫికేషన్ లేకపోయినా, అంటే పిల్లల్ని ఇక్కడ అసెట్గా చూస్తున్నారు ఇప్పుడు. ఇలాంటి మెకానికల్ పేరెంట్స్ స్వార్థపూరిత ఆలోచనలు, వీళ్ళ ఫాల్స్ ప్రెస్టేజ్ అండ్ ఫాల్స్ బిలీఫ్స్ని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్కసారిగా బద్దలు కొట్టింది. ఎక్స్‌లో ఒక ఆయన పోస్ట్ చేశాడు, బాధతో కామెంట్ చేశారు. మీ పేరెంట్స్ ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోమని ఎందుకు అడుగుతారో, ఎందుకు డిమాండ్ చేస్తారో మీకు ఎప్పుడైనా అర్థమైందా? ఈ కార్పొరేట్ సంస్థలు మిమ్మల్ని వాడుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేస్తారు. ఇక్కడ జాబ్ సెక్యూరిటీ లేదు. అందుకే ఇకనైనా గవర్నమెంట్ జాబ్ వైపు వెళ్ళండి అని ఆయన అంటున్నాడు. ఆ ఆవేదన నాకు అర్థమైంది కానీ, మీరు అసలు నెక్స్ట్ జనరేషన్ సేఫ్టీ కోసం మళ్ళీ తిరిగి గవర్నమెంట్ జాబ్స్‌లో దాక్కోమనటం, ఇది ఇంకా మోస్ట్ ఔట్‌డేటెడ్, ఒక రాతి యుగంకి వెళ్ళి పని చేయండి అని చెప్పటం, ఇది ఒక మురికి సొల్యూషన్. ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ, టెక్నాలజీని సృష్టించిన వాడు కూడా టెక్నాలజీని ఆపలేడు. కానీ హ్యూమన్స్‌గా మనకున్న భగవంతుడు ఇచ్చిన అదృష్టం ఏంటంటే ఆలోచన. ఎన్నిసార్లు టెక్నాలజీ మారినా దానికి అనుగుణంగా మనం ఆడే ఆ గేమ్‌ని మార్చుకోవచ్చు. లైఫ్ ఈజ్ ఏ గేమ్, ప్లే ఇట్ అంటుంటారు కదా, ఇంగ్లీష్‌లో కొటేషన్స్ మనం వింటుంటాం. మరి టెక్నాలజీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్, అంటే పార్ట్ ఆఫ్ ద గేమే కదా. అలా చూడండి ఈ ట్రాన్సిషన్ ఫేజ్‌ని, అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది. మీరు ఒక స్టూడెంట్ అయినా లేదు ఒక జాబ్ చేస్తున్న వారైనా, నేను మీకు ఎలాంటి ఫేక్ హోప్ కానీ పాజిటివ్ క్లాసెస్ కానీ ఇక్కడ మీకు చెప్పడం లేదు. ఒక స్ట్రాటజీ చెప్తున్నా. ఎందుకంటే కంపెనీ మీద లాయల్టీ చూపిస్తే జాబ్ సెక్యూరిటీ ఉంటుందనే కాలం ముగిసిపోయింది. మనం ఇప్పుడు గేమ్ ప్లాన్ మార్చాలి. మొట్టమొదటిది ఏంటంటే స్టాప్ బీయింగ్ ఎన్ ఎగ్జిక్యూషనర్, బికమ్ ఎన్ ఆర్కిటెక్ట్. ఇంతకుముందు కూడా చెప్పాను, ఏఐ అనేది అద్భుతమైన ఎగ్జిక్యూషనర్. అది కోడ్ రాస్తుంది, ఈమెయిల్స్ డ్రాఫ్ట్ చేస్తుంది, కానీ అసలు ఒక పనిని ఎందుకు చేయాలి, ఆ పని వల్ల బిజినెస్కి వచ్చే లాభం ఏంటి అనే ఆ వై, హౌ దానికి తెలియదు. కాబట్టి కేవలం ఒకరు చెప్పిన పనిని చేసే వ్యక్తిలా, ఒక ఎగ్జిక్యూషనర్లా కాకుండా అది ఆల్రెడీ బాట్ చేస్తుంది, ఏఐ చేస్తుంది, ఏజెంట్స్ చేస్తున్నాయి. ఆ పనికి ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకునే ఆర్కిటెక్ట్లా మారండి. రెండవది, ఇదివరకే చెప్పాను, బిల్డ్ కాంపౌండ్ స్కిల్స్. పాత రోజుల్లో లాగా ఒకే ఒక్క పనిలో స్పెషలైజేషన్ ఉంటే సరిపోయే పరిస్థితులు ఇప్పుడు లేవు. అందులో మనం ఏఏ యుగంలో ఉన్న మల్టిపుల్ స్కిల్స్ ఉన్న జర్నలిస్ట్కే డిమాండ్ ఉంది. మీకు కోడింగ్తో పాటు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సింగింగ్, హ్యూమన్ సైకాలజీ తెలిస్తే, లేదా ఫైనాన్స్లో ఎక్స్పర్ట్ అనుకుంటే, దాంతోపాటు విజువల్ స్టోరీ టెల్లింగ్, ఇలాంటి అడిషనల్ స్కిల్స్ మీకు ఉంటే మిమ్మల్ని రీప్లేస్ చేయడం ఏఐకి చాలా కష్టం, అసలు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ నియర్ ఫ్యూచర్లో. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. సీజనల్ సెల్లర్స్ ఉంటారు మనకి, రోడ్లపైన అమ్మేవాళ్ళు కూడా. అరటిపండ్లు అమ్మే అతను ఎండాకాలంలో మామిడి పళ్ళు ఎందుకు అమ్ముతాడు చెప్పండి? దాన్నే టైం స్పెసిఫిక్ డిమాండ్ అంటారు. అక్కడ రిస్క్ ఉంది, బట్ రిస్క్ అండ్ స్ట్రాటజీ రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు వాళ్ళందరూ. మూడోది, కేవలం ఆఫీస్లో చేసే పని మీదే ఆధారపడితే జాబ్ పోయినప్పుడు మనం నిజంగా జీరో అయిపోయినట్టు ఫీల్ అవుతాం. అలా కాకుండా లింక్డ్ఇన్ లేకపోతే ఆర్టికల్స్ రాయటం, ఈవెంట్స్లో మాట్లాడటం, లేదా మీకంటూ ఒక నెట్వర్క్ని బిల్డప్ చేసుకోవటం వల్ల మీ ఐడెంటిటీ అనేది ఒక జాబ్ ఆర్ ఒక్క కంపెనీకే లిమిట్ అయ్యే పరిస్థితులు ఉండవు. ఇట్ ఎక్స్పాండ్స్.
హాయ్ ఫ్రెండ్స్, వంకాయ పచ్చడి ఫ్రెండ్స్ అనే ఛానల్ కాకపోయినా జనాలకి వాల్యూ యాడెడ్ బెనిఫిట్స్ ఇచ్చే యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒరాకిల్లో జరిగిన ఘటన మిమ్మల్ని భయపెట్టకూడదు, కానీ మిమ్మల్ని మేల్కొలపాలి. ట్రాక్టర్లు వచ్చినప్పుడు నాగళ్ళు అవి మూలను పడేసాం కదా. ఇప్పుడు ఎవరైనా నాగళ్ళు ఎత్తుకొని మన పూర్వ వ్యవసాయమే చేయాలని ఎవరైనా ఉన్నారా? లేదు. కంప్యూటర్లు వచ్చినప్పుడు ఆ లెడ్జర్ బుక్స్ మాయమయ్యాయి. ఇప్పుడు కూడా అంతే. మనం నిజాన్ని చూడాలి. థర్డ్ ఐ ఉద్దేశం కూడా అదే. పాత కాంట్రాక్ట్స్ అన్నీ ముగిసిపోయింది. కొత్త రూల్స్తో కొత్త గేమ్స్ ఆడటానికి సిద్ధంగా ఉండాలి. చివరగా నేను చెప్పేది ఒకటే. ఒక పంట ఒక సీజన్లోనే వస్తుంది. ఒక చెట్టు ఎండ, వాన, చలి అన్ని మాసాల్లో నిలబడుతుంది. మనిషిగా మనం అన్ని కాలాల్లో తట్టుకొని నిలబడే సమర్థుడిగా ఎదిగే ప్రయత్నం చేయాలి. నిలబడదాం, సాధిద్దాం. ఈ వీడియో మీకు ఆలోచన కలిగిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మార్క్ జకర్బర్గ్ మాటలతో మీరు ఏకీభవిస్తారా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ.